36:26 అందరూ అనండ్రా నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేసేదను. రైట్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఒకసారి మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నూతన హృదయాన్ని ఇస్తాడంటానండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క 2024లో వర్తమానం అందిస్తుండగా యేసయ్య మరి 2025లో కూడా త్వరగా అందించకపోతున్నాం తండ్రి. ప్రభు నీ బిడ్డలకి ఈ వర్తమానం ద్వారా ఆయా బలపరచటము, నీ నిత్య రాజ్యానికి మేమందరం సిద్ధపడటానికి మహాకృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా నూతన స్వభావం. ఏ స్వభావం ఇస్తాడంటండి? ఈ ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి. ఎవరికి ఇస్తానన్నాడు? మీకు ఇస్తానన్నాడు. రైట్, చాలా మంచిది. అద్భుతమైన వాక్యాన్ని మనము చదువుకున్నాం చక్కగా స్పష్టంగా. కొత్తగా జన్మించాలి, నూతనంగా ఉండాలి, నూతనంగా జీవించాలి. రైట్, మనకి ఏ పండుగ అండి ఇది? నూతన సంవత్సరపు పండగ. ఏ పండగ అండి? పండగేనండి, నూతన సంవత్సరపు పండగ. పండగ వచ్చిందంటే ఏం చేయాలి? పండగ వచ్చిందంటే ఏం చేయాలి? బట్టలు కొన్నారమ్మా? పప్పులు ఉండేనా? పిండి వంటలు ఏమి లేదు. మన కాలనీ చాలా అదృష్టవంతులు. మన చెల్లెలు అద్భుతంగా పాడతారు. పండగకి ఏం జరుగుద్దంట? ఇంటిని శుభ్రం చేయాలి. ఏం చేయాలంటే అండి, ఇంటిని అలంకరణ, ఇంటిని శుభ్రం చేయాలి. ఇంకా దేన్ని చేయాలి? ఈ వంటిని శుభ్రం చేయాలి. దేనికి? పండక్కి ఇంటిని శుభ్రం చేయాలి, వంటిని కూడా శుభ్రం చేయాలి. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీకు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, కలుగజేస్తాను, నూతన మనసును మీకు కలగజేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఇంటిని బాగు చేసుకుందామా? హృదయాన్ని బాగు చేసుకుందామా? ఇంటిని బాగు చేసుకుందామా? మన ఇంటిని బాగు చేసుకుందామా? మన మనసును బాగు చేసుకుందామా? పండగ వచ్చిందంటే కొత్త బట్టలు కొంటే పండగ వచ్చేసినట్లే. లేదా ఆ రోజున పిండి వంటలతో బిజీగా ఉంటారు. ఏంటమ్మా అంటే ఏంటంటారు? ఏమంటారు? పండగ. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నారు. మా ఏంటమ్మా? ఏంట్రా చెల్లి, హ్యాపీ న్యూ ఇయర్ రాస్తున్నారు ఏంటి? పండగ. ఏ పండగ? కొత్త సంవత్సరము పండగ. అంటే గమనించండి, ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ ఉందండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే హృదయము మార్పిడి కోరుకుంటున్నాడు. హృదయంని ఆనందించడం కోరుకున్నాడు. నీ హృదయంతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి ఏం కావాలండి? నీ హృదయం ఆయనకి కావాలి, నీ మనసు ఆయనకి కావాలి, నీ తలంపు ఆయనకి కావాలి. చాకులు కాదండి. చాకులా? ఎన్ని సాకులు చెప్తాం మనం? ఆ ఇంటి సంగతులన్నీ, ఈ ఇంటి సంగతులన్నీ, రెచ్చగొట్ట బాకే చిన్నమ్మ, ముసలమ్మ ముచ్చట్లు. ఏం కావాలి? ముసలమ్మ ముచ్చట్లు కావాలా యేసయ్యకి? పండగ వచ్చేసిందంటే బాబానే లైటింగ్ చేసేసాడు. హో, లైటింగ్ ఏంటంటే ఒక గుర్తింపు కోసము. ఆహా, వీళ్ళు కూడా చక్కగా క్రిస్మస్ వచ్చింది, న్యూ ఇయర్ వచ్చింది అంతేగాని దాంట్లో పండగ లేదు. ఉందంటారా? ఆ స్టార్లో పండగ లేదు, ఆ లైటింగ్లో పండగ లేదు. దేంట్లో పండగ ఉంది? దేంట్లో పండగ ఉంది? చెప్పండి. ఎవరు అన్నారు హృదయం అని? హృదయముతో ఆరాధించేదాన్ని పండగ అంటాం. ఒక ఊరిలో పెద్ద అధికారండి. అయ్యా, గొప్ప విందు నేను చేస్తున్నాను,
ఆ విందుకు రమ్మని ఆహ్వానించారు. ఆ విందుకు రమ్మని ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఏమని చెప్తున్నారు ఒకసారి ఆ మాట కూడా చదవండి. లోకాసు వార్త 14:17. కాలం మందు అతడు ఏం చెప్తున్నారండి? నెపములు చెప్తున్నారు. ఎక్కడికి రమ్మన్నాడు ఆయన? విందుకు రమ్మంటే నెపాలు చెప్తున్నారు. ఏంటో ఆ నెపాలు చూద్దాం. మొదటి వాడు ఏం కొన్నాడంటండి? నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడవాలని వెళ్తున్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను, నన్ను క్షమింపవలెను. ఏమన్నాడు యజమానుడితో? పొలం కొన్నాను, నేను చూడటానికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి మీ ఇందుకు రాలేను అని నన్ను క్షమించమని అడిగాడు. రెండోవాడు వేడుకొంచున్న. మరి ఒకడు ఎన్ని జతల ఎడ్లు కొన్నాడంటమ్మా? 5 జతల ఎడ్లు కొన్నాడంట. మరి గారు ఎన్ని జతలండి? 5 జతల ఎడ్లు కొన్నాడట. ఆల్రెడీ కొనేసాడు, పరీక్షించడానికి వెళుతున్నాడా? 3, నన్ను క్షమింపవలను, వేడుకొంచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఏంటండి? చేసుకున్నాను, అందుచేత నేను. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. అందరూ ఇక్కడే ఉన్నారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా! నూతన స్వభావాన్ని మనకి దేవాది దేవుడు జరిగించునుగాక, నూతనమైన కార్యము జరిగించునుగాక. అయితే భక్తి జీవితంలో సాకులు పనికిరావు. పనికొస్తాయండి సాకులు, పనికిరావు. అయితే గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒక యజమానుడు. ఎవరు ఆ యజమానుడు? ఆ యజమానుడు ఎవరండి? చెప్పాలి గట్టిగా. ఆ యజమానుడు ఎవరు? ఇప్పుడు గొప్ప విందు ఉంది మనకి. అయిపోయిన తర్వాత ఈ యజమానుడు మనందరిని ఇక్కడికి పిలిచాడు. పిలవంగానే వచ్చేసారు. మీకు గొప్ప విందు ఉంది ఇక్కడ. ఆ విందే పరలోకపు విందు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, గమనించండి ఏమంటున్నాడు మొదటివాడు? నేను పొలము కొన్నాను, దాన్ని అమ్మా పరీక్షించడానికైనా అనొచ్చు, చెల్లంది చూడటానికైనా అనొచ్చు. దేనికంటండి? చూడటానికి. పొలం కొన్నాడు, ఆల్రెడీ కొన్నాడు, విందుకు రమ్మన్నాడుగా. కొన్న తర్వాత వచ్చేది కదా, ఇంకేంది దాన్ని చూడాలంటారా? చూడండి, చూడటానికి కొనటానికైతే వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ ఆ పొలాన్ని కొనేసాడు. ఆల్రెడీ దేనికి వెళ్తున్నాడంట? ఎంత అబద్ధం ఉందో చూడండి అక్కడ. ఆల్రెడీ కొనేసాడు దాన్ని, ఇంకేమీ లేదు, అంతా మొత్తం అయిపోయింది. విందుకు రమ్మంటే ఏమన్నాడండి? దాన్ని చూడటానికి నేను వెళుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ అందరికీ నూతన స్వభావాన్ని నా దేవుడు దయచేయునుగాక, నూతనమైన ఆత్మని నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక, నూతనమైన మార్గాలు సరళము చేయనుగాక, నూతనమైన జీవితాలను మీకు కలుగునుగాక. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాడంట నా దేవుడు. దేవుడు పైనుంచి మనల్ని తయారు చేశాడు మట్టితో తయారు చేసిన తర్వాత రాతి గుండెని పెట్టాడా, మాంసం గుండెని పెట్టాడా? ఫస్ట్ డౌట్ వచ్చేసింది మనకి ఇప్పుడు. దేవుడు రాతి గుండెని పెట్టాడా, మాంసం గుండెని పెట్టాడా? మాంసం గుండెనే పెట్టాడు. మరి ఇక్కడ ఏంటి వాక్యం? రాతి గుండెని తీసివేసి మాంసం గుండెగా మారుస్తానన్నాడు. అమ్మా, మధ్యలో మన గుండె ఎలా మారిపోయిందినరా? మధ్యలో మన గుండె ఎలా మారిపోయింది? రాయిగా మారిపోయింది. రాయిగా గుండె మారితే మన స్వభావాలు ఎలా ఉంటాయి? రాయిగా మన గుండె మారితే మన నోటిలో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి?
రాయిగా మన గుండె మారితే మన ప్రవక్తన ఎలా ఉంటుంది? రాయిగా మన గుండె మారితే మన చూపులు ఎలా ఉంటాయి? మన తలంపులు ఎలా ఉంటాయి? మన విధానం ఎలా ఉంటుంది? కానీ అది కాదు. దేవుడికి ఏం కావాలంటే ఏం గుండెగా మారుస్తాడంట మీ అందరి గుండెలు? అమ్మో, మొన్నటి దాకా బాగానే ఉంది, రాయి అయిపోయిందండి. ఏమైపోయిందంట? మనిషి రాయి ఎలా అవుద్దండి? గుండె ఏమైందండి? రాయి అయిపోయింది. నా దేవుడు ఈ రాత్రి మీ గుండెల్ని మాంసపు గుండెగా మార్చునుగాక. గడిగా చెప్పండి, మాంసపు గుండెగా మార్చునుగాక. గమనించండి, జాగ్రత్తగా వినండి. మీలో పని లేని వారు ఎవరున్నారండి? చేతి పని కానీ, భూ పంట కానీ ఖాళీగా ఉండేవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. అసలు ఏ పని చేయని వాళ్ళు. మా అమ్మ ఏదో ఒకటి చేస్తున్నావా? వంట చేస్తున్నావా? మరి అది పనే కదా. రైట్. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నానండి. పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? చెప్పాలి అందరి నోటితో. పని ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఒక చోట ఒక రాసి, బంగారపు రాసి పోస్తాము, ఇక్కడ బైబిల్ పెడతాము. ఏది కోరుకుంటారు? చెప్పాలి, ఏది కోరుకుంటారు? కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టే బైబిలే కోరుకుంటాం. అమెరికా నుంచి వచ్చిన దొరగారు అంటండి. అమెరికా నుంచి వచ్చాడంట దొరగారు. ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, ఆయనకి ఇష్టము ఇండియా వచ్చేసి పక్షుల్ని కొని చక్క మేపుతున్నాడంట తన ఇంట్లో. పక్షుల్ని, కుక్కని, చక్క మరి ఇంకా అంటే కుందేళ్ళని అన్నిటినీ మేపుతున్నాడంటండి. ఆయనకి తెలియదు కదండి అంత సరిగ్గా. అది ఇష్టం, చాలా ఇష్టం అనమాట. ఆ ప్రాంతం నుంచి వచ్చి చక్క అన్నిటినీ మేపుతున్నాడు. అన్నిటినీ చక్కగా మేపుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. గట్టిగా మహిమలు చెబుదామా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అవి మేపుతున్నాడు. అలా మరి ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఒక నల్ల పంది పిల్ల కనపడింది. ఏ పంది పిల్లరా? తెల్లవి ఉండవా? తెల్లవి కూడా ఉంటాయి. అన్ని జంతువులు మా ఇంట్లో ఉన్నాయి, అన్ని జంతువుల్ని మేపుతున్నాను, ఈ జంతువు మన ఇంట్లో లేదేంటి అని శిష్యుడిని అడిగాడట. ఏమన్నాడు శిష్యుడు? అయ్యా, అది మంచిది కాదు, అది బురదగుంట్లో తిరుగుద్ది, దాని స్వభావము మంచిది కాదు అని చెప్పాడంటండి. అయినా సరే అది నాకు కావాలి. ఏమన్నాడండి ఈ యజమానుడు, అమెరికా నుంచి వచ్చిన దొర ఏమన్నాడంటే అది నాకు కావాలి. అయ్యా, తీసుకెళ్ళిన కానించి ప్రాబ్లం మనకి, అది ఇంట్లో ఉన్న కానించి ప్రాబ్లం అన్నా సరే లేదు లేదు, అన్ని జంతువుల్ని పెంచుతున్నాను, అయినా ఆ జంతువు నాకు కావాలి. చక్కగా ఆ పనివాడిని పిలిచి దాన్ని పట్టుకుని అది దాని వెల ఎంతో ఆ వెల చెల్లించి ఆ పందులు మేపేవాడికి ఆ నల్ల పంది పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. దాన్ని ఏం చేశాడు? చక్కగా పర్ఫ్యూమ్ పూసి చక్కగా షర్పుతో శుభ్రంగా కడిగి, ఏమో మీ బట్టలకి ఏం వాడతారా చెల్లి? బాగా మురికిపోవాలంటే ఏం వాడతారా పద్మ? ఎరా చైతన్య, అది బ్రషేలే, బ్రష్కి పోద్దా అమ్మ? రిన్ను ఏంటండి? రిన్ను, మెరుపు తీగ అంట రిన్ను. చూడండి చక్క అద్భుతంగా కడిగాడు నల్ల పందిని. అద్భుతంగా కడిగి చూడండి, గమనించండి ఏం జరిగిందంటే ఇవన్నీ కొన్ని విషయాలు మీకు తెలుసు. అది మరి షికారికి తీసుకెళ్ళాలని చెప్పేసి అన్ని జంతువులతో ఆడుకుంటున్నాడు కదండి. దీనికి కూడా మెళ్ళలో తాడు కట్టి షికారికి తీసుకెళ్ళాలని షికారికి పట్టుకుని దాన్ని తాడు కట్టి షికారి తీసుకుని వెళ్తున్నాడండి. దాని ఎమ్మట ఆయన ఎమ్మటే వస్తుంది. చక్కగా అన్నీ చూశాడు కదండి. సర్ట్ పెట్టి కడిగాడు, శుభ్రం చేశాడు, నీట్గా పర్ఫ్యూమ్ రాశాడు, గుమగుమలాడుతుంది. ఎంత అద్భుతమైన స్మెల్ అంటే అంత అద్భుతమైన స్మెల్ వస్తుంది. మనిషికి కూడా అంత ఖర్చు పెట్టాడు, అంత ఖర్చు పెట్టాడు అనమాట. చక్క ఒక స్నేహితుడు, అలాగే మీరు ఎలాగ ఉన్నారు ఎదురుగా ఒక స్నేహితుడు కలిస్తే బాగున్నావా అని అడిగాడండి. బాగానే ఉన్నానని. మంచి చెడ్లు మాట్లాడుకుంటారుగా. ఈ లోపల మాట్లాడుకునే లోపల ఇదిలిచ్చుకుని భయంకరమైన మురుగుంట కనపడింది దానికి. ఏం చేస్తుంది? వెళ్ళి గబగబా వెళ్ళి దాంట్లో పడి అటు డొల్లుతుంది, ఇటు డొల్లుతుంది, పైకి లేస్తుంది, కింద పడుతుంది. ఆ ముట్టి తీసుకెళ్ళి
తలుచుకుంటేనే తలుచుకుంటేనే ఏం చేస్తుంది నాన్న? ముట్టి తీసుకెళ్ళి దాంట్లో ముంచుతుంది. చూడండి, గమనించండి. ఆ తాడు చివరు ఉంటే పట్టుకుని లాగుతున్నాడండి. అది వస్తుందా అక్కడి నుంచి? దానికి స్వర్గం లేక కనపడింది అక్కడ. నువ్వు సెంటు రాసుకుంటావురా, దానికి ఎలా ఉంది అక్కడ? మురుగుంట ఎలాగుంది? మంచి సుగంధ ద్రవ్యాల్లాగా ఉన్నాయి అక్కడ. ఎలా ఉందంటండి? మంచి సుగంధ ద్రవ్యాల్లాగా ఉంది. చూడండి, గమనించండి. చూడండి, ఎంతో ప్రయాసపడ్డాడు ఆ యజమానుడు, ఎంతో కష్టపడ్డాడు దాన్ని బయటికి లాగాలని. ఎంతో చాలా ప్రేమగా ఇష్టపడి చూస్తున్నాడండి. మురుగుంటలో నుంచి బయటికి రాలా. ఏమర్థమైందమ్మా? మీకేమర్థమైంది? ఒక పంది, ఒక దొరగారు, ఒక యజమానుడి కాదు. దీనికి సారాంశం ఏంటి? మనము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అమూల్యమైన రక్తంతో మనము దేవుని బిడ్డగా చేర్చబడ్డాం. ఆయన బిడ్డగా చేర్చబడి బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న తర్వాత, కడగబడిన తర్వాత మళ్ళీ ఆ మురికిలోనికి మనము వెళ్ళకూడదు. నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తానన్నాడు. నూతన ఆత్మని, నాకున్న నూతన ఆత్మని మీకు ఇస్తానన్నాడు. ఏమిస్తానన్నాడండి? నూతన ఆత్మని. అయ్యా, ఈ 2024లో తండ్రి ప్రభువా, అయ్యా చీకటిని, అంధకారాన్ని కొట్టివేసి ప్రభువా, అయ్యా 2025లోకి ఒక గంటలో నేను ప్రవేశిస్తున్నాను తండ్రి. నూతన స్వభావాన్ని నాకు దయచేయునుగాక. హల్లెలూయా. చూడండి, ఏం మారాలి? శారీ మారాలా? బ్రతుకు మారాలా? ఏం మారాలి? డబ్బు మారాలా? బ్రతుకు మారాలా? ఏం మారాలి? ఇల్లు మారాలా? బ్రతుకు మారాలా? బ్రతుకు మారాలి. చూడండి, గమనించండి. డబ్బుని ప్రేమిస్తారు. నీ దగ్గర డబ్బు ఉంటే డబ్బుని ప్రేమిస్తారండి. డబ్బు లేకపోతే మనిషిని ప్రేమించరు. మన పెద్దలు అంటారు కదా, నువ్వు మాట ఏమంటారండి? బెల్లం ఎక్కడుంటే చీమలు, ఈగలు కూడా అక్కడికే వస్తాయి. డబ్బున్న వాడి దగ్గరికి ఎంతమంది వస్తారు? కానీ యేసయ్య డబ్బుని కోరుకోవట్లేదండి. నీ హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. ఏం కావాలి ఆయనకి? నీ హృదయం ఆయనకి కావాలి, నీ మనసు ఆయనకి కావాలి. ఒక ప్రశ్న ఇందాక వేసాను కదండి, అది పూర్చేలా. ఏం కోరుకుంటారు మీరు? డబ్బా, దేవుని యొక్క హృదయమా, మీ హృదయమా? ఏం కావాలండి? ఏం కోరుకుంటారండి? హృదయం దేవునికి ఇవ్వాలనుకుంటారా? డబ్బు కావాలా? చూడండి, గమనించండి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతానండి, స్పష్టంగా మాట్లాడుతానండి. కానీ దేవుని కన్నా అమితంగా దేనైనా ప్రేమించావంటే అది విగ్రహారాధన కింద లెక్కే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఎవరంటే ఇష్టం నీకు? నీ భార్య అంటే ఇష్టమా? నీ భర్త అంటే ఇష్టమా? నీ తల్లి అంటే ఇష్టమా? నీ తండ్రి అంటే ఇష్టమా? కానీ అందరిని ఇష్టపడవచ్చు. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలండి? మీకు ఏదంటే ఇష్టం? మీకేం కూర అంటే ఇష్టం? చెప్పండి పర్లా, మీకేం కూర అంటే ఇష్టం? అమ్మా ఏంట్రా ఆగిపోయారు? రమాదేవి గారు స్పష్టంగా చెప్పేశారు అనమాట. నాకున్న ఆత్మను నీకు ఇస్తాను, నేను పొందుకున్న ఈవులు నీకు ఇస్తాను, ఆ కూర నాకు ఇస్తావా అని అడిగాడండి. ఎవరైనా పాపం యాకోబులు ఉన్నారు ఇక్కడ. వంట చేయటంలో నేర్పరి ఎవరు? యాకోబు నేర్పరి. పెద్ద కుమారుడు ఎవరండి? యోసేపు. అయితే ఆకలేస్తుంది, కానీ ఆ మూకిట్లో చికిడే కూర తిప్పుతున్నాడు. ఎంత గుమగుమలాడుతుందండి, గమనించండి. కానీ గమనించండి, ఆ యాకోబు, ఆ యోసేపు అడుగుతున్నాడు, అయ్యా తమ్ముడా నాకు కొద్దిగా భోజనం పెట్టు అన్నాడండి. ఇదే అవకాశం దొరికింది ఆయనకి. నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇయ్యి, ఈ చిక్కుడుగా కూరత భోజనం నీకు పెడతాను. ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కునే అమ్మివేశాడండి. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కునే అమ్మివేశాడు. అయితే వినండి జాగ్రత్తగా, వ్యాపారం ముఖ్యమా, యేసయ్య ముఖ్యమా? వ్యాపారం వద్దు అని సేవకుడు చెప్పడండి. దేన్ని ఎక్కువ ప్రేమిస్తావు?
మాట రావట్లేదురా చెల్లి. శిలన అయిపోయిందా, ఉందా? శక్తి అయిపోయిందా? నూతన హృదయాన్ని మీకు దయచేయను గాక, నూతన శక్తిని దయచేయను గాక, రాతి గుండెని పగలగొట్టును గాక. ఒకసారి రాతి గుండి ఉండి నాకు వ్యాపారమే ముఖ్యం, నాకు వ్యాపారమే ముఖ్యం, నాకు వ్యాపారమే ముఖ్యం. అమ్మా కొనగుంట్లు ఇట్లాగే మందిరానికి రమ్మా అని అడిగితే బయటికి వెళ్తే కూలికి వెళ్తే 300 ఇస్తారంట. ఏంటండి అంటే అర్థం ఏంటి? నా ముందు 300 ఇస్తాను అని అంటుంది. అర్థం ఏంటి? ఆ 300 నీ దగ్గరికి వస్తే నువ్వు ఇస్తావా బాబు? డైరెక్ట్గా అడగకుండా ఏమిస్తారంట బయటికి వెళ్తే? దేన్ని ప్రేమించింది? యేసయ్యని ఎక్కువగా ప్రేమించిందా, 300 ఎక్కువ ప్రేమించిందా? దాన్ని ఏమంటారండి? ఏమంటారు? విగ్రహారాధన. దేవుని కన్నా బ్రొగ్గా ప్రేమించేది ఏదైనా సరే విగ్రహారాధనే. అమ్మ భయపడుతున్నారు నాన్న, భయపడకండి. దేవుడు మీకోసమే, మీకు నిత్యరాజ్యం ఇవ్వాలి, మీకు పరలోకం ఇవ్వాలి. అగ్ని ఆరక పురుగు చావక అలాంటి గంధకాల్లోకి వెళ్ళకూడదు. చూడండి, చిమ్మండి మనిషిని భూలోకంలోకి చక్కగా తీసుకొచ్చి ఆ మట్టి బొమ్మతో తయారు చేసి ఆ మట్టికి ఆ నాసికా రంధ్రం ద్వారా ప్రాణాన్ని ఉదాడండి. మనకి జీవాత్మనిచ్చాడు, జీవించమన్నాడు, మంచిగా జీవించమన్నాడు. మంచిగా జీవించమని ఏమన్నాడండి? ఏమన్నాడు? నూతన ఆత్మని నేను మీకు ఇస్తున్నాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తున్నాను, రాతి గుండెని తీసివేస్తున్నాను. ఏ గుండెని ఇస్తాడంటండి? మాంసం గుండె ఇస్తాడంట దేవుడు. అని దేవుడు మనకి భూలోకంలో ఇచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మనము జీవించకూడదు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను కొన్నాను, నా శరీరం అనుభవిస్తాను, నా శరీరం ఇష్టానుసారంగా జీవిస్తాను, నా శరీరం నచ్చినట్టు జీవిస్తానంటే కుదరదండి, శిక్ష తప్పదు. నా నోరు ఏంటండి? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నోరుంది చూడండి. రాజ్యం ఎవరిదండి? అమ్మా తమ్ముడు, రాజ్యం ఎవరిది? నోరున్న వాళ్ళదే. నోరు లేని వాళ్ళు రాజ్యం కాదంటారా? నోరు లేని వాళ్ళకి ఒక రాజ్యం ఉంది. ఏ రాజ్యం అది? ఎస్, కరెక్ట్ చెప్పారు. గట్టిగా మహిమలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. గయ్య 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 అని కంపలాగా అరిసింది అనుకో, అక్కడ ఏం దొరుకుద్ది? అగ్ని ఆరక పురుగు సావక బగబగ 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 మండుతూ ఉంటుంది. ఎక్కడ? ఇక్కడ బగబగ మండిందిగా. ఎక్కడ? భూమి మీద. గొప్ప దేవుడండి, మహిమగల దేవుడు. దేవుడు ఈ రాత్రి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన స్వభావాన్ని, నూతన ఆశీర్వాదాన్ని మీకు దయచేయనుగాక. 5 ఏమన్నాడన్నా? ఎకరం పొలం కొన్నాడంట. ఎంత? ఫస్ట్ అదేనండి తమ్ముడు, ఎకరం పొలం కొన్నాడంట. ఏం సాకులు చెప్తున్నాడండి? ఎక్కడికి రమ్మన్నాడు దేవుడు? యజమానుడు ఎక్కడికి రమ్మన్నాడు? విందుకు రమ్మన్నాడు, విందుకు రమ్మన్నాడు, భోజనానికి రమ్మన్నాడు. అయ్యా నేను రాను, పొలం కొన్నాను, దాన్ని చూడటానికి వెళుతున్నాను. రెండో వాడు అన్నాడు, ఏమన్నాడండి? నేను 5 జతల ఎడ్లను కొనాను, వాటిని పరీక్షించడానికి పోతున్నాడంట. మాకు కొనేటప్పుడు చూడలేదా? కాలు వంకర, లేకపోతే చెవు వంకరో, లేకపోతే పళ్ళు ఉన్నాయి లేవో చూడలేదా? 5 జతల ఎడ్లకి అన్నీ చూసి కొన్నాడు. చూడండి సాకు. ఎక్కడికి రావటానికి? యజమానుడి దగ్గరికి రావటానికి సాకు. ఈంది మరీ విచిత్రం. ఎవరిది? మూడో వాడిది. ఎవరిదండి? మూడో వాడిది మరీ విచిత్రం. ఏమంటండి? వివాహం అయింది, నేను దయచేసి రాలేను యజమానుడా అన్నాడండి. ఆదాము గాఢ నిద్ర కలగజేసి పడుకున్నప్పుడు బాగా నిద్ర కలగజేసింది ఎవరు? దేవుడే. పక్కటెముకు బీకాడంట. చూడండి, కొద్దిగా మీ పక్కన వాళ్ళని ఇట్లా అనండి, కొంచెం పర్లేదు అనంటారా? గిచ్చండి. అమ్మా స్పర్శ తెలిసిందా? నిదట్లో ఎవరన్నా ఏదన్నా మరి ఎలికబడినా సరే గబుక్కుని లేచి కూర్చుంటాం. కూర్చుంటాం లేదా? అంత ప్రాణం మీద అంత తీపి మనకి.
ప్రాణం అంత భయం. అలాగే పక్కటెముక లాగాడంటండి. పక్కటెముక లాగి ఎవరు నమ్మన్నాడు? అవ్వ లేకపోతే స్త్రీ అని చేశాడండి. ఎవరిచ్చింది భార్యని? ఎవరిచ్చింది మీకు? భార్యని ఇచ్చింది ఎవరు తమ్ముడు? నువ్వే తెచ్చుకున్నావా? యశవు తమ్ముడు చందస్ గారు ఎవరిచ్చారు మీకు? కుమార్ ఎవరిచ్చారు నాన్న? దేవుడే. కానీ గమనించండి, నేను పెళ్లి చేసుకున్నాను, దయచేసి నా భార్య దగ్గరే ఉండాలి, నేను రాలేను సార్. ఏమన్నాడండి? రాలేనంటున్నాడండి. కోతికి కొబ్బరికాయ దొరికితే ఏంట్రా పరిస్థితి? దాన్ని ఎన్ని ముక్కలు చేస్తుంది, ఎన్ని యాంగిల్లో తిప్పుద్ది అనమాట. గమనించండి, వాడికి కొత్తగా పెళ్ళి అయిందంట, భార్యని ఎప్పుడు చూడనట్టు అక్కడే ఉంటాడంట. ఎవరిచ్చింది? భార్యనిచ్చింది ఎవరండి? చూడండి, గమనించండి, వర్తమానంలో అద్భుతంగా పెళ్లి మెసేజ్లు ఈ మాట చెప్పకుండా ఎవరు ఉండరు. భార్య దొరికినోడికి అమ్మా మేలు దొరుకును అని పాస్టర్ గారు చెప్తే, నా ఎనమల ఎక్కడో ఉన్నాడు తమ్ముడు, నాకు మేలుగా తేలు దొరికింది అన్నాడు. తర్వాత చెప్తున్నారు మనోళ్ళు, ఏం దొరికిందంట? నేను మేలు దొరుకును అని బల్లగుద్ది నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరికి వివాహం చేస్తున్నాను, నువ్వు మేలు దొరికిందన్నావు, నాకు తేలి దొరికిందా అన్నాడు. ఏం దొరికిందంటండి? మరి నూతన స్వభావాన్ని అనుభవించకపోతే, క్రీస్తు సంతరక్షకుడిగా అంగీకరించకపోతే మేలల్లా ఎలా మారుద్ది? భార్య తేలిగా మారిపోద్ది. చూడండి, నాది ఏమన్నాడండి? నారీ అన్నాడండి. ఎవరిచ్చింది ఆమెనే? దేవుడిచ్చాడు. ఏమన్నాడు ఈయన? నాది అన్నాడు. ఏంటండి? ఈందా ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. అందుకని గమనించండి, భార్య కన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరిని? చెప్పాలి తమ్ముడు, మీరే చెప్పాలి. భార్య కన్నా ఎక్కువ ప్రేమించాల్సింది ఎవరు? యేసయ్యని. అమ్మ మీరు కూడా భర్త కన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరు? యేసయ్యని. చెప్పండి గట్టిగా, శరణ్. యేసయ్యని. అమ్మ భర్త కన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరు? మా ఆయన లేకపోతే నేను ఉండలేనయ్యా. మా ఆయన ఎటు వెళ్తే అటే తోక. ఏనండి? తోక కట్ చేయాలంటే ఆయన వల్ల అవుద్ది. ఎవరి వల్ల? అంటే కట్ చేయాలని కాదమ్మో, ఏమనుకోకండి, సాధ్యం కాదంటారా? చూడండి, కలిపేది ఆయనే. గమనించండి, తోక వస్తే కట్ చేసేది కూడా ఆయనే. గమనించండి, చక్కగా స్పష్టంగా భార్యనిచ్చింది ఎవరండి? చూడండి పాస్టర్ గారు, నేను అనుకుంటాను, నేను పరిచయం చాలా దూరం వెళ్తాను, కాలనీకి ఒక్కోసారి వాళ్ళని విడిచిపెట్టి కూడా వచ్చేస్తాను, కానీ వాళ్ళకన్నా ఎక్కువ దేవుడే నాకు. హల్లెలూయా అని వాళ్ళని విడిచిపెట్టనండి, కానీ దేవుని ఆరాధించిన తర్వాత వాళ్ళని నేను చూసుకుంటాను. ఎందుకంటే గమనించండి, ఇక స్వభావం ఏం కావాలండి? మనము దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే నీ వ్యాపారము ఎవరిని ఆరాధించిన తర్వాత, నీ వ్యవసాయము ఎవరిని ఆరాధించిన తర్వాత, నీ చేతి పని ఎవరిని ఆరాధించిన తర్వాత. చూడండి, గమనించండి, ప్రార్థన చేయటం ప్రారంభించండి. మా పండగ వచ్చిందంటే, క్రిస్మస్ పండుగ వచ్చిందంటే, కొత్త సంవత్సరం వచ్చిందంటే, చూడండి, ఏదో కలాపాలు చేయటం, కార్యక్రమాలు చేయటం కాదండి, నీ మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు అన్న? నీ మనస్సును ఆయన కోరుకున్నాడు. రేపటి రోజు మంది కాదు, రేపేం సంభవించబోతుందో మనకి తెలీదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోండి. ఒకప్పుడు ఈ జీవితము గొంగళి పురుగండి. గొంగళి పురుగుని ఎవరైనా దాన్ని పట్టుకుని చక్కగా దగ్గర తీసుకుని వచ్చి చక్కగా ఎట్లా పెట్టుకుని మన మీద వేసుకుంటారు నాన్న? వేసుకోరు కదా తమ్ముడు. గొంగళి పురుగు జీవితం అండి ఒకప్పుడు. కానీ దేవుడు గొంగళి పురుగు జీవితం ఎలా ఉందండి? అది ఆ ములగ చెట్టు ఎక్కిందండి, ఆ ఆకుని, ఆ రసాన్ని అంతా పీల్చుకుంది. ఆ రసాన్ని పీల్చుకుని ఎలా మార్చబడింది? చీతాకోక చిలుకగా మార్చబడింది. ఈ రోజున ఈ వాక్యం విన్న మీరు చీతాకోక చిలుకగా మార్చబడిన గాక. భూమి మీద ఎంతకాలం ఉంటామని తెలియదండి. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, దినాలు గడిచిపోతూనే ఉన్నాయి, రోజులు గడిచిపోతూనే ఉన్నాయి.
గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇలా చూసిన వాళ్ళు అలా కనపట్లేదు. భయంకరమైన విపత్తి ఆ మధ్యకాలంలో వచ్చిందండి. డబ్బు గుమ్మరిస్తానన్నా, బ్రతికించయ్యా, డబ్బు గుమ్మరిస్తాను, ఏం కావాలో తీసుకుంటే మా వల్ల కాదు. ఎంతమంది చనిపోయారండి? దగ్గరకు కూడా వెళ్ళా. ట్రాక్టర్లో వేసుకున్నారు, ఆ లిఫ్ట్ లేపేశారు లోయల్లో. లారీల్లో వేసుకున్నారు, ఆ లిఫ్ట్ లేపేశారు లోయల్లో. చూడండి, భయంకరమైన విపత్తు అండి. అయితే ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మనము చూడండి, మామూలుగా మనము దిగంబరిగానే వచ్చాం, మళ్ళీ తిరిగి దిగంబరిగానే వెళ్తాం. ఏమీ పట్టుకొచ్చామండి, ఏమీ పట్టుకురాలేదండి, ఏమీ కూడా తీసుకురా. ఎందుకని ఈ మాట చెప్తానంటే, భూమి మీద ఉన్నంత కాలము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, గణపరచాలి, మండేవారిగా మనం ఉండాలి. రేపు నీ ప్రయాణం ఎక్కడికి? రేపు నరకానికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదు, అలాంటి గంధకాల్లో ఉంటాం కదా. అలాంటి గంధకాల్లోకి ఎవరు వెళ్ళకూడదు కదండి. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. నరకం కావాలా, పరలోకం కావాలా? పరలోకం దేవుడు మనకు అనుగ్రహించాలి. చూడండి, గమనించండి. ఒక బాగా తాగేవాడండి, బాగా తాగుమోతాడు. చూడండి, గమనించిన వాడు తాగి తర్వాత ఎవరిని పిలుస్తాడండి? మళ్ళీ తన స్నేహితుడిని. ఏంటండి, వీడు తాగిన తర్వాత ఎవరికి పోస్తారు? తన స్నేహితుడికి పోస్తాడు. చూడండి, వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అక్కడ కలిసి తాగుతున్నారు. ఏం చేస్తున్నారన్న? కలిసి తాగుతున్నారు. అమ్మ, మీరు ఒక మాట చెప్తాను వింటారా? ఏదన్నా పొలంలో పని ఉందన్నా, మన ఇంట్లో పని ఉందన్నా, ఏదన్నా ఒక చోటుకి వెళ్దాము, నీకు కూలిస్తానన్నా రారండి. వస్తారా? రారు. ఏమిస్తానంటే వస్తారు? అమ్మా, ఒక క్వార్టర్ ముందిస్తానంటే ఆ ఇస్కాంతం వచ్చినట్టు వచ్చేస్తాడు. 1000 రూపాయలు ఎక్కువ, క్వార్టర్ ఎక్కువ కాదు, ఖరీదు 1000 రూపాయలకి కూడా లొంగడండి. దేనికి లొంగుతాడు? క్వార్టర్కి లొంగుతాడు. చూడండి, వాళ్ళ బంధం బాగుందండి. ఎవరి బంధం? క్వార్టర్ల బంధము బాగుందండి. అధికారులు ఉన్నారు కదండి, రాజకీయ నాయకులు. చూడండి, పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు. గమనించండి. ఆ కాసేపేనండి, తర్వాత గెలిచినోళ్ళు గెలవనోళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటారు. కొట్టు సచ్చేది ఎవరు? చెప్పండి రా, కొట్టు సచ్చేది ఎవరు? మధ్యలో ఉండరు. గమనించండి, జాగ్రత్తగా వినండి. ఒక దొంగోడు ఇంకెవరిని ఎంచుకుంటాడు? ఎవరిని? ఇంకో దొంగోడు. ఏం చేయటానికి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు బాబా అని అనుకున్నారా? ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఒక ఆత్మీయురాలువి ఎవరిని ఎంచుకోవాలరా? ఒక ఆత్మీయుడిని ఎవరిని ఎంచుకోవాలి? నేను చచ్చేదాకా. ఏమ్మా, ఈ డైలాగ్ భలేగా ఉంది. నేను ఆమెతో మాట్లాడను. వాడు మందు బాబులు కలిసిపోయారు, దొంగలో కలిసిపోయారు, స్టోర్స్పురం వాళ్ళందరూ కలిసిపోయారు, వ్యభిచారులు కలిసిపోయారు. ఒక పాపం చేస్తున్న స్త్రీ ఎవరిని ఎంచుకుంటుందండి? మళ్ళీ ఎవరు పాపం చేసే స్త్రీ ఉందండి? ఎవరు జత అండి ఆమెకి? చూడండి, వాళ్ళిద్దరు కలిస్తే అసలు ప్రపంచం ఆగుద్దంటారా? ఇద్దరు కలిసి ప్రపంచాన్ని పాడు చేస్తున్నారని గమనించండి. మీరందరూ కలిసి ప్రపంచాన్ని జయించలేరా? ఒక ఉజ్జీవాన్ని పుట్టించలేరా కాలనీలో? అంటే ఈ మాటకి సాదృశ్యం ఏంటంటే, వాళ్ళందరూ కలిసి అలా వెళ్తుంటే మనం ఇంకెంత కలిసి వెళ్ళాలి? సైతాన్ వస్తుంది అనమాట. ఆమెతో మాట్లాడొద్దు. ఈరోజు మందిరంలో విద్వాంసు సృష్టించమని చెప్పొద్దు అనమాట. నువ్వు దాని మాట విన్నావంటే కాళే. నూతన హృదయాన్ని నా దేవుడు అనుగ్రహించునుగాక, నూతన స్వభావాన్ని దయచేయునుగాక. రైట్, ఇదే సబ్జెక్ట్. భార్యనిచ్చింది ఎవరు తమ్ముడు మీకు? నాదేనా? నువ్వే తీసుకున్నావా? ఎవరిచ్చారు? లేదా నేను మామూలు కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, అది నాది అనే అంటారా? భార్య దేవుని వశంలో ఉంది, భర్త దేవుని వశంలో ఉండండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. మహిమ గల దేవుడు గొప్ప దేవుడు అండి. దీనికి సాదృశ్యం ఏంటంటే, దీనికి సారాంశం ఏంటంటే, మనము మరి అన్నిటికన్నా మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, ఒకడు కొత్తగా జన్మించేదేనే కానీ దేవుని రాజ్యము
చూడలేడు. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే దేవుని రాజ్యము చూడలేడు. చివరి దినాలు, ఆఖరి దినాలు. ఈ 2025లన్నా నేను బీడీలు మానేస్తాను, ఈ 2025లన్నా చుట్టలు మానేస్తాను, ఈ 2025లన్నా మందు మానేస్తాను, ఈ 2025లన్నా త్రాగుడు మానేస్తాను, ఈ 2025లన్నా పాపమును మానేస్తాను. 2025 కూడా వెళ్ళిపోద్ది. ఇది మాత్రము మనం ఏం కోరుకున్నాడు దేవుడు? మార్పు కావాలి. ఏం కావాలండి? నీ డబ్బు కాదు ఆయనకి, నీ అంతస్తు కాదు, నీ బిల్డింగ్ కాదు, నీ స్థలం కాదండి, నీ వెండి కాదు, నీ బంగారం కాదు. ఏం కావాలంటండి? ఆయనకి మార్పు కావాలి. పండగ అంటే ఏంటండి చెప్పండి ఇప్పుడు? ఏంటండి పండగ అంటే ఏంటి? పండగ వచ్చేస్తుందో హో అనుకుంటా తిరిగా నిన్న. ఏంటండి? మందిరానికి రమ్మన్న. మందిరానికి ఎందుకు? అమ్మా పండగ అంటే హృదయం మార్పిడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మతం కాదండి. ఏంటండి? మార్గం. ఇది మతం కాదండి, ఉద్యమం. ఏంటండి? ఉద్యమం చేయాలి. ఏం చేయాలండి? ఉద్యమం. యేసుక్రీస్తుని నమ్ముకోవటం మతం అంటారా? కాదండి, మన జీవితానికి ఒక మార్గం. మన జీవితానికి ఒక మార్గం అండి. మార్గాన్ని ఇచ్చే దేవుడు, మార్గాల్ని సరళం చేసే దేవుడు, గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, జీవం గల దేవుడు, నీ పక్షం నుండి వాద్యమాడి గెలిపించే దేవుడు. హల్లెలూయా. రైట్. మరి 2024 ఇంకెంతసేపట్లో వెళ్ళబోతున్నాం? ఒక ½ అన్ అవర్లో జంపు. దేంట్లోకి? మీరింటికి జంపా, 2025లోకి జంపా? అయితే ఈ ప్రయాసలు, ఈ ఆరాధనలు, ఈ కోడికలు ఎందుకంటే రేపటి దినం కోసమేనండి. రేపు నీకు నిత్యరాజ్యం కావాలి, పరలోకం కావాలి. పరలోకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి చూపించండి. పరలోకం లేదు అన్న వాళ్ళు కూడా చూపించండి ఒకసారి. పరలోకం లేదు, ఉంది కదా? రైట్. ఏం కావాలి మీకు? పరలోకం కావాలి. దేవా మరి అట్టి పరలోకము నాకు దయచేయండి, అట్టి పరలోకంలో స్థానాన్ని నాకు అనుగ్రహించండి. ఇందాక చెప్పాను కదండి, మీరు అబద్ధం చేసుకోకండి. పనినే కాదంటున్నాడు అన్నయ్య. పని కావాలి. కానీ పని కన్నా ఎక్కువగా ప్రేమించాల్సింది దేవుణ్ణి. భర్త కన్నా దేవుణ్ణి అనండి, భార్య కన్నా, పిల్లల కన్నా. వాడు నా ముద్దులు కొడుకు అండి. ఏ ముద్దులు కొడుకు అంటే అండి? నల్ల బంగారం అండి. వాడు నల్లగా ఉన్నాడు, ముక్కులో చీవిడి కారుతున్నా సరే ముద్దులు పైన కింద ముక్కు మీద, వాడి వెనక ముందు అన్నీ ముద్దులే. అమ్మా మందిరానికి రాలేదంటే అండి, ఈ నల్ల బంగారం గురించి రాలేదంట. ఏ నల్ల బంగారం అండి? ఆఖరి నల్ల బంగారం దొరుకుద్ది అక్కడ. ఎక్కడ? అగ్నిలో. ఏంటండి? అగ్నిలో నల్ల బంగారం దొరుకుద్ది. చూడండి, గమనించండి. ఎంత బంగారం అయినా ఈ బంగారాన్ని ప్రేమించిన తర్వాత ఆ బంగారం దగ్గరికి వెళ్ళండి. ఏ బంగారం అండి? ఆ బంగారం. చూడండి, గమనించండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఏంటిది? తిండి. ఏంటండి? తిండి కానీ మంచి కూర ఉంటే ఆ రోజున మందిరము లేదు. ఏం కావాలి దేవుడికి? నీ హృదయం కావాలా, తిండి కావాలా? ఆయన కోసం నేను వద్దామండి. చిక్కుడుకాయ కోరిస్తే నా 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 వరాలన్నీ నీకు ఇచ్చేస్తాం. మంచి మంచి ప్రార్థన వరాలు ఉన్నాయి మీ దగ్గర. మీరు సామాన్యులండి. మంచి మంచి పాటలు, గానకోకిళ్ళండి మీరు. చూడండి, చిన్నగా రగులుకుంది బదల మందిరంలో. చిన్నగా రగులుకుని గొప్ప మంటగా అయిందండి. ఆ మంటను అమ్ముతారమ్మా? కొంటారంట? అసలు ఎవరు అమ్ముతారా? మీ దగ్గరికి వస్తేనే వాళ్ళు తట్టుకోలేరు ఆ మంటకి. చూడండి, గమనించి, నువ్వు పొందుకున్న ఈవుల ఆశీర్వాదాన్ని అమ్ముకోకూడదండి. గొప్ప దేవుడు. అందుకంటే గమనించండి, రేపు మనమందరం అక్కడ ఉండాలి. ఎక్కడ? పరలోక రాజ్యంలో ఉండాలి. చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడండి. నూతన స్వభావాన్ని మీకు దయచేయనుగాక, నూతన ఆత్మని మీకు దయచేయనుగాక.
ఈ రోజు నుంచి 2025లో సమర్పించుకుందాం. ఏమని సమర్పించుకుందాం అంటే గట్టిగా ఆమె చెప్పండి. నేను చెప్పినాక రాతి గుండెని పగలగొట్టేయాలి. ఏం గుండె వాళ్ళే? మాంసపు గుండెని అనుగ్రహించును గాక.
2025లో మనసారా నోరారా ఆరాధిస్తూ మహిపరుస్తూ అయ్యా నిద్రపోయే టైము చాలా మంది రకరకాలుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తావు. కుటుంబంతో మాకు ఒక సంఘం అనే కుటుంబం తండ్రి, మా కుటుంబం అయ్యా బిడ్డలతోనూ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు తల్లులు తండ్రులు అయ్యా పెద్దవారు చిన్నవారు అందరూ కలిసి ఇలా మీ ముందుకు కొనసాగడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకున్నామండి.